కేసీఆర్ గారు కాళేశ్వరం కమిషన్ ఎదురుగా హాజరు కాబోతున్నాడు. సో వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఈయన ఎలాంటి సమాధానాలు చెప్తారు, సమాధానం పూర్తయినాక బయటికి వచ్చి ఏం మాట్లాడతాడు అనేది. సో ఇక్కడ అంటే ఏ ప్రభుత్వమైనా సరే వచ్చినప్పుడు కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు జరిగినప్పుడు అవి లెక్కలు కరెక్టే ఉన్నాయా లేవా దాని మీద ఎంక్వైరీ చేయడం కామన్. అలాగే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కమిషన్ వేయడం జరిగింది, తప్పేం లేదు. విచారించారు అసలు నిజంగా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఇన్ని కోట్ల ఖర్చు నిజంగా ఖర్చు అయిందా లేదంటే ఎవరన్నా లావాదేవీలు అలా పంచుకున్నారా అనడంలో తప్పేం లేదు. ఎందుకంటే సీఎం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించింది ఏంటంటే నిజంగా ప్రజల సొమ్ము, అది మన సొమ్ము కాబట్టి వృధా కావద్దు. సో ఆ సొమ్ము నిజంగా దానికి ఖర్చు పెట్టారా లేదంటే ఇంకెవరైనా కుంభకర్ణులు లాగా మింగేశారా అనేది తెలియాలి కాబట్టి ఆయన కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ అయితే గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ గవర్నమెంట్ వెల్లడిస్తుంది, బయట చెప్పేస్తుంది నిజంగా ఇలా అవినీతి జరిగిందా, జరిగితే ఎన్ని కోట్లు తిన్నారు, అసలు జరగలేదా, లేదంటే ఇంత ఖర్చు అయింది, వాస్తవానికి ఇంత ఖర్చు అయింది అని గవర్నమెంట్ వాళ్ళ నోటి నుంచి క్లారిటీ ఇస్తారు.